సందర్భంగా మొన్న లగచర్ల కేసు అయినప్పుడు మా నరేందర్ రెడ్డి, మా ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని తీసుకుపోయి వారు ఏమి చెప్పకపోయినా వారి సంబంధం లేకుండానే వారు చెప్పినట్టు రాసి మాకు కేటీఆర్ గారు చెప్తేనే తెలంగాణ భవన్ కు నేను వీళ్ళందరినీ తీసుకోకపోతే కేటీఆర్ గారు చెప్పిండ్రు మీ కలెక్టర్ల మీద దాడి చేసి మీ ఆఫీసర్ మీద దాడి చేయమని చెప్పిండ్రు, చెప్తేనే మేము చేసినాము అని చెప్పి నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా రాసిరు వీళ్ళు. రాసి రిమాండ్ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు మా నరేందర్ రెడ్డి గారు స్పష్టంగా జడ్జి గారి ముందు చెప్పాడు, వాళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్ ఏది నేను చెప్పింది కాదు, నా కన్ఫెషన్ కాదు, పూర్తిగా అబద్ధాలు రాసిన వాళ్ళు, నేను సంతకం పెట్టలేదు అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు మేజిస్ట్రేట్ గారు దాన్ని తీసుకుంటూ కేటీఆర్ గారిని అక్కడ కాకుండా ఆపేది. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఏ పోలీస్ స్టేషన్ అయినా రొటీన్, మిమ్మల్ని తీసుకుపోనేయండి, ఇంకో తీసుకుని నన్ను తీసుకుని ఇంకో తీసుకునేయండి, మీరు చెప్పారు అని చెప్పి వాళ్ళు అనుకున్న పేరు రాసేసుకుంటారు వాళ్ళ ఇష్టం. ఇది వీళ్ళ పద్ధతి అది. సో అంటే సరే లీగల్ గా దానికి ఎంత శాంక్టిటీ ఉంది అన్నది పక్కన పెడితే కన్ఫెషన్ స్టేట్మెంట్ దానికి, బట్ రాధాకిషన్ రావు పెద్ద ఆయన అని ఎందుకు చెప్పారు? పెద్ద ఆయన వర్డ్ ఆయన చెప్తే కదా అసలు ఆ ముచ్చట వీళ్ళు రాసుకోవడమే. వీళ్ళు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, అందులో ఇష్టం వచ్చింది రాసి లేస్తారు. అది సంతకం ఉండదు, తీసుకోరు, ఇయర్ పెట్టరు, అవసరం లేదు, ఇష్టం వచ్చింది రాయొచ్చు. ఎవరు పేరు పెట్టదలుచుకుంటే ప్రధానమంత్రి కూడా పెట్టచ్చు, రాష్ట్రపతి కూడా పెట్టచ్చు, ట్రంప్ కూడా పెట్టచ్చు, వీళ్ళు ఎవరిదైనా పెట్టచ్చు, వాళ్ళకి ఇష్టం. కానీ అంటే ఇప్పుడు వరుసగా ఫస్ట్ హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత సంతోష్, తర్వాత ఇవాళ కేసీఆర్ కు నోటీసులు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక్కోటి ఫిక్సప్ చేసుకుంటూ పోతున్నారు. ఈ నలుగురికి డైరెక్ట్ సంబంధం ఉంది అన్న విధంగా సిట్ నుంచి లీకులు వస్తున్నాయి. మీరు స్పష్టం ఇందులో దాచిపెట్టేది భరత్ గారు, వాళ్ళు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రజల దృష్టిలో పలచమైంది, మంత్రుల రాసలీలని ఇవని అవని రకరకాలుగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం చెత్త అయింది. ఐపీఎస్ అధికారులను కూడా పాపం వాళ్ళను కూడా ఖతం చేసిర్రు దుర్మార్గంగా. ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే జరిగింది, ఆయనకి ఇష్టమైన మీడియా, ఆయనకి దగ్గర మీడియాలో జరిగింది మొత్తము. ఆ దాన్ని మళ్ళీ హత్యప్ చేసుకోవడం కొరకు ఇంకొక మంత్రి మీద రాయించిండ్రు. మంత్రివర్గంలో ఆయన ఇష్టం లేని వాళ్ళందరి పని పట్టడం కొరకు మొత్తం చేసుకున్నారు, కుక్కు స్టోరీ తయారు చేసుకుని వేసుకున్నారు ఒకరి మీద ఒకడు. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, ప్రజలంతా దీని మీద చర్చ చేసుకుంటున్నారు. ఇప్పుడు గతమైపోతామన్న ఒక భయంతోని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి మళ్ళా ఈ పరిపాలన కేసును బయటికి తీసుకొచ్చి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ లో చర్చ దామే పోవద్దు, ప్రభుత్వం చేసిన మోసం మీద పోవద్దు, ప్రభుత్వం హామీ మోసం చేసిన దాని మీద పోవద్దు, ప్రభుత్వం అక్రమణ మీద పోవద్దు, ప్రభుత్వ దోపిడీ మీద పోవద్దు, ఇవాళ మంత్రుల దోపిడీ చేసి పంచుకుంటున్న ఆ పైసల పంచాయతీల మీద పోవద్దు, ఈ కాంట్రాక్ట్ల కొరకు పంచాయతీ పెట్టుకుని ఇవాళ ఒకటా రెండా కొండా శివ దగ్గర నుంచి మొదలైతే నిన్నటి బట్టి వరకు మొత్తం పైసల పంచాయతీలే. వారిని భయపెట్టించి వీని భయపెట్టించి స్వయంగా మంత్రి కూతురే ఆరోపణ చేసింది, వాడు ముఖ్యమంత్రి పేరు చెప్పి వాడు రివాల్వర్ పెట్టి భయపెట్టించి చేసిండు అని చెప్పి, వీళ్ళు రివాల్వర్ పెట్టి భయపెట్టించారు వాళ్ళని చెప్పి వాడు. ఆ తర్వాత ఒక మంత్రి ఇట్లా రాసలీలని, ఇంకో మంత్రి అట్లా రాసలీలని, రకరకాలుగా ఎట్లా చేసిండ్రు ఇవన్నీ మనం చూసినాం. ప్రజల దృష్టిలో ప్రభుత్వం పనికి మారిన ప్రభుత్వం ఇది. జగదీష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు.